చాలా సార్లు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటారు అంతే, పాప చెప్పుకుంటున్నారు అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పాటలు పాడతాము, మాటలు చెప్తాం, కానీ క్రియలు వారి జీవితము పరీక్షిస్తే అబ్బా దేవుడు ఎక్కడో ఉంటాడు అనమాట. వారి క్రియల ద్వారా దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ప్రేమించట్లేదు. మనం చెప్పుకోక్కర్లేదు, మన జీవితం చూసినప్పుడు దేవుడు కనిపించాలి. చాలా సార్లు అంటారు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఓకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నా, నాకు కనబడాలి కదా. అది అనుకోండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, మీకు కనబడుతుంది కదా, మీకు అర్థమవుతుంది అవును అతను నన్ను ప్రేమిస్తుంది అని. మీకు కనబడని ప్రేమ నాలో ఉండే ప్రయోజనం, అది ఫీల్ అవ్వాలి, మనం అనుభవించాలి ఎదుటివారి ప్రేమను. మనం దేవుడు కూడా అనుకోవాలి నా బిడ్డ నన్ను చాలా ప్రేమిస్తుంది అనేసి. దేవుని ప్రేమను మనం అందరం ఫీల్ అవుతున్నామా లేదా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? దేవుడు ఒక్కడు అడుగుతాడండి మన నుంచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే మనం దేవుని మాట వింటాం, అది నెక్స్ట్ పాయింట్. ఫస్ట్ మనం ప్రేమిస్తున్నామా? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మన ఆన్సర్ ఏంటి పరీక్షించుకోవాలి. మన లోకాశలు, మన దురాశలు, మన పాపము విస్తరించిపోవడం వలన మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని ప్రేమించడంలో వెనుకబడ్డామేమో పరీక్షించుకోవాలి. ఆత్మీయంగా కనబడే వాళ్ళెవరు కూడా త్వరపడి శరీరపరంగా ఎవరు పాపం చేయరు, కానీ హృదయాంతరంగా ఉంటే చూసారా ఎంత ఘోరమైన మోసం కలిగిందంటే, పాపము ఉప్పొందుతా ఉంటది హృదయంలో, బయటకు కనబడదు, ఎవరు కవరింగ్ అనమాట. గిఫ్ట్ ప్యాక్ చేసేస్తాం మన హార్ట్. అసలైన విషయం ప్రేమ ఉండదు, పైకి మాత్రం గిఫ్ట్ అనమాట. ప్రేమ దేవుని ప్రేమిస్తే మన క్రియల్లో బయలుపరచబడుతుంది. హల్లెలూయా. క్రియలు లేని ప్రేమ వ్యర్థం. మనం ఏం చెప్తాం అంటే నేను దేవుని ప్రేమిస్తున్నా చెప్పుకోవడమే. మాటల్లోనే ఉందా మన ప్రేమ? క్రియల్లో లేదా? పరీక్షించుకోవాలి. మాటల్లోనే ప్రేమ ఉందా? పాటల్లోనే ప్రేమ ఉందా మనకి దేవుడి మీద? కేవలం పాటలు పాడుతూ ఉంటాం, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. పరీక్షించుకుందాం. మనము మాటలతో కాదు, పాటలు మాత్రమే కాదు, కానీ క్రియల్లో మనం చూపించుదుము గాక.